మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడిన తీరుపై తీవ్రంగా ఖండిస్తున్నానని జనసేన నాయకులు సందు పవన్ అన్నారు. కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల్ని రెచ్చగొట్టేలా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి నాయకులు జోలికి వస్తే చూస్తూ ఊరుకునేదే లేదని హెచ్చరించారు. రాష్ట్రంలోనే కాదు, తెలుగువారు ఎక్కడున్నా సరే పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో గడిచిన 5 సంవత్సరాల్లో లడ్డూ తయారీకి సంబంధించి కల్తీ జరిగింది. పశువుల కొవ్వుతో లడ్డూ తయారీలో నెయ్యిలో ఉపయోగించారని చెప్పని పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున నిజాన్ని బయటికి తీసుకొస్తే, నేడు సిట్ అధికారులు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అభియోగాన్ని నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగింది, అసలు అది నెయ్యే కాదు, కేవలం పామాయిల్ కెమికల్స్ తో నెయ్యి ఫ్లేవర్ వచ్చే విధంగా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెయ్యిని కొనుగోలు చేసిందని చెప్పని సిట్ అధికారులు రిపోర్ట్ ఇస్తే, ఈ యొక్క తప్పిదాన్ని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుతనంగా దోపిడీతనంకి అలవాటు పడినటువంటి దాన్ని తప్పించుకోవడం కోసం ఈ రోజున వారి యొక్క తప్పును కప్పిపుచ్చుకోవడానికి వారి దుష్ప్రచారాన్ని చేస్తా ఉన్నారు.